సంస్థగా స్థాపించి 10 నెలల్లోనే 22 కేంద్రాలు స్థాపించి అందులో 5,000 మంది వాళ్ళ సేవకై తోడ్పడుతున్నారంటే మామూలు విషయం కాదు. కోట్లజీ భాస్కర్ రెడ్డి స్టేడియంలో గత 10 రోజులుగా కంటికి సంబంధించిన క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అన్ని చేయిస్తూ ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్నారు. వారందరూ కూడా ఇవాళ వచ్చి ప్రెస్ మీట్కి సంబంధించి ఫినిషింగ్ ఎలా జరుగుతుందనేది చెప్తున్నారు. ముఖ్యంగా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే ఒక కార్యక్రమం ద్వారా సుమగారు, అలాగే మన ఫిలిం సంబంధించిన వాళ్ళు అనేక మంది సోదరులు అనేక మంది వచ్చి వీళ్ళకి సాయం చేశారు. అలాగే శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరూ కూడా చేశారు. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే శ్రీనివాస్ గనగోని గారు ఉన్నారో ఆయన మాటల్లోనే ఇవన్నీ తెలుసుకుందాం. చాలా క్లుప్తంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. అందరినీ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ముందు శ్రీనివాస్ గనగోని గారు మాట్లాడతారు. మా సుమ కనకల గారు అండ్ టీవీ ఫెడరేషన్ ద ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రెసిడెంట్ అండ్ మన టీవీ ఫెడరేషన్ టీమ్ విజయ్, నాని, నరేందర్ అండ్ సో మెనీ అదర్స్ who helped us to make this event possible. అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మేము 3 సంవత్సరాల క్రితం చేయాలనుకున్నాము. కరోనా మూలన పర్మిషన్ దొరకకుండా ఈరోజు ఈ సంవత్సరం చేయాల్సి వచ్చింది. దీంట్లో ఎప్పుడైతే మేము మొదటి ప్లాన్ వాజ్ టు డూ ఇట్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, ఒక మారుమూల కుగ్రామంలో చేద్దాం అనుకున్నాము. కానీ ఎప్పుడైతే మేము సుమా కనకాల గారితో మాట్లాడామో వారి కోరిక మేరకు టీవీ ఫెడరేషన్ టెక్నీషియన్స్ కోసం చేస్తే బాగుంటుందని చెప్పి వారు అడగడం జరిగింది. అండ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చేయాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేసి అడగానే మేము దానికి ఒప్పుకొని ఈ రకంగా వారితో గత 3 సంవత్సరాలుగా ఈ టాపిక్ మీద మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతూ ఈరోజుకి ఇది ఫైనలైజ్ అయింది. ఈ వెన్యూను సెక్యూర్ చేయడం లోపల సుమ కనకల గారు, విజయ్ గారు అండ్ హిస్ టీమ్ సుధీర్, there are lot of other people actually worked very hard to secure this place. వారందరికి కూడా మాటా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ పని చేసినా కూడా మనం డబ్బు ఇచ్చినంత మాత్రాన అది పని జరగదు. మనం ఒక ప్రొఫెషనల్స్తో ఆ పని చేయించాలా. అది శంకర్ నేత్రాలయ ఈజ్ ద వరల్డ్ క్లాస్ హై హాస్పిటల్. అరుణ్ గారు ఈజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ ద మేసు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు ఒక 26 మంది చెన్నై టీంను ఇక్కడికి తీసుకువచ్చి మేసును తీసుకువచ్చేసి ఇప్పటి వరకు వారు చేసినటువంటి ఏ ఒక్క సర్జరీ కూడా ఫెయిల్ కాలేదు. అందుకొరకే శంకర్ నేత్రాలయాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. మనం సేవ చేసినా కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా తప్పకుండా ఆ చూపు రావాలి. ఎందుకంటే అన్ని ఇంద్రియాల కంటే కంటి చూపు ఇస్ ద బిగ్గెస్ట్ వన్. అందుకొరకు దాన్ని ఇట్స్ వెరీ సెన్సిటివ్. దాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది. అందుకే మేము శంకర్ నేత్రాలయ వారితో కలిసి ఇది చేశాము. అందరికీ మాటా తరఫున ప్రత్యేకంగా మా యుఎస్లో ఉన్నటువంటి శంకర్ నేత్రాలయ ప్రెసిడెంట్ బాలా ఇందుర్తి గారికి, వారి యొక్క సహకారంతోనే మన అరుల్ గారు వారి టీం అంతా కూడా ఇక్కడికి వచ్చేసి గత 10 రోజులుగా మీరంతా చూస్తున్నారు. ఇక్కడ దాదాపు 2000 మంది ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ నుంచి స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో సుమారు 200 మందికి సర్జరీస్ ఆన్సైట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 160 ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. దాదాపు ఇంకా 35 నుంచి 40 దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మోస్ట్లీ వీ విల్ ఫినిష్ నియర్లీ 200 సర్జరీస్ ఆన్ సైట్. తర్వాత మోర్ దెన్ 250 పీపుల్ని చెన్నై కూడా రెఫర్ చేయడం జరిగింది. వారు కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా ఉంటే వారు శంకర్ నేత్రాలయ వారు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అక్కడ వారికి అకామిడేషన్ ప్రొవైడ్ చేసేసి వారికి చేయడం జరిగింది. ఇందులో మొన్న కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు వారు ఒక మాట ఇచ్చారు. ప్రతి పేషెంట్ ఎవరైతే చెన్నైకి వెళ్తున్నారో వారికి సంబంధించినటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా వారు టేక్ కేర్ చేస్తామని చెప్పారు. సో మాటా తరఫున అందరి తరఫున వెంకటరెడ్డి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు.
ఈ రకంగా ఈ యొక్క సక్సెస్ వెనకాల ఒక వ్యక్తి కాదండి, చాలామంది ఇందులో పనిచేశారు. మన లయన్స్ క్లబ్ వారు కూడా ఒకరోజు మనతో పనిచేసి ఇక్కడే ఫ్రీ ఐ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మా మాట ఇండియా కోఆర్డినేటర్ విజయభాస్కర్ బొల్గం గారు స్పాన్సర్గా వ్యవహరించుతున్నారు. వారికి ఈరోజు ఫ్రీ ఐ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోజు వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా దాదాపు 300 నుంచి 400 మందికి ఈ వెన్యూలో ఉచిత భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది. వారందరూ కూడా దానికి మన లయన్స్ క్లబ్ వారు దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. వారికి కూడా మాటా సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు. ఇది కాకుండా రెడ్ క్రాస్ సంస్థ నుండి చాలామంది వాలంటీర్స్ కోఆర్డినేట్ చేసేసి ఇక్కడికి మనకి డైలీ 20 to 30 పీపుల్ అన్కండిషనల్గా మార్నింగ్స్ షార్ప్గా 7 o'clock ఇక్కడ వచ్చేసేసి అన్ని రకాలైనటువంటి హెల్ప్ చేయడం జరిగింది. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. మన శ్రీదేవి గారు ముఖ్యంగా ప్రవీణ్ వీరందరూ కూడా వారందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మాకు హెల్ప్ చేయడం జరిగింది. సో ఇంత పెద్ద కార్యక్రమంలో ముఖ్యంగా మా స్టార్ సుమా కనకాల గారు వెనకాల ఉండి కొన్ని రోజులు ఆమె మార్నింగ్ 7 o'clock ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ ఫ్యూ డేస్ వీ హ్యావ్ సమ్ ఛాలెంజెస్ టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్. ఎందుకంటే నేను అమెరికా నుంచి అప్పుడే 17 రోజు వచ్చాను. 17 రోజు రాగానే నేను వరంగల్కి వెళ్ళి ఒక క్యాంపులో అటెండ్ అయ్యాను. 18 రోజు ఒక క్యాంప్ ఉంది, 19 రోజు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో నాకున్న టీం చాలా తక్కువ ఇక్కడ. వారు లేకుంటే మాత్రం ఈ క్యాంపు జరిగేది కాదు. సో సుమ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనము విజన్ ఉంటుంది, చేయాలనుకుంటాం, కానీ చేసే వాళ్ళు ఉండాలి. దాన్ని చక్కగా చేయాలనుకున్న వాళ్ళు ఉండాలి, కానీ వీరు పర్ఫెక్ట్గా చేయాలని కోరుకుంటారు. వారికి మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా ఇప్పుడు మేము వద్దున రాత్రి ఇది వెనకాల వేయాలనుకున్నాం, 300 సరిపోలేదు. ఇప్పుడు చూసాము అక్కడ అందరు ఎండలో ఉన్నారని చెప్పి ఇప్పుడు మళ్ళీ టెంట్లు తెప్పి చేపిస్తున్నాం. సో దట్ ఈస్ ద ఇన్స్టెంట్ మేనేజ్మెంట్ ఫిక్సింగ్ అవుతుంది ఇక్కడ. సో దానికి మా అందరూ ఇక్కడ హెల్ప్ చేశారు. ముఖ్యంగా మన హీరో ఆఫ్ ద క్యాంప్ మిస్టర్ అరుల్ గారు ఈజ్ వెరీ వెరీ ప్యాషనేట్ పర్సన్. హీ ఆల్వేస్ వాంట్స్ perfect execution of the smooth process. వారికి మా యొక్క ధన్యవాదాలు. అండ్ గాడ్ బ్లెస్ యూ సార్ ఫర్ ఆయన ఇప్పటికీ 117 క్యాంపులు నిర్వహించాడు ఇటువంటివి. సో వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎనార్మస్. వారు చెప్పారు అన్ని క్యాంపుల కంటే ఇది అతిపెద్ద క్యాంప్ అని చెప్పేసి. సో దట్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు అందరు పార్టిసిపేట్ చేసి ఈ క్యాంప్ని ఇంత పెద్దగా చేశారు. అది మేము మాటా సంస్థ తరఫున చేయడము, ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడము, వీఆర్ బ్లెస్డ్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్. ఇది ఒక బిగినింగ్ మాత్రమే మాటాకి. మాట 10 నెలల్లో ప్రారంభమై అమెరికాలో మేము చాలా కార్యక్రమాలు చేశాము. ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఇప్పుడు ఈ జర్నీని మేము ఇంకా రాబోయే రోజుల లోపల ఎక్కువ కార్యక్రమాలు చేసి మీ ముందుకు వస్తాము. ఇంకా ఏప్రిల్లోనే మా యొక్క కన్వెన్షన్ ఉంది. మాది ఒక ఫస్ట్ కన్వెన్షన్. ఆ ఫస్ట్ కన్వెన్షన్ ఏప్రిల్ 13, 14 న్యూజెర్సీలో జరగబోతుంది. సో మీరు అందరు రాకపోయినా మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. ఎందుకంటే ఎవరైనా కొంతమంది విఐపీస్ వచ్చేవాళ్ళు వస్తున్నారు, కానీ అమెరికాలో చాలామందికి ఇది నోన్ అండ్ వీ విల్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. బట్ మీ విషెస్ అండ్ మీ యొక్క బ్లెస్సింగ్సే మాట కావాలి. మీకు ఎవరన్నా మిత్రులు అమెరికాలో ఉంటే వారికి మాట గురించి చెప్పండి, అంతవరకే మేము అడగగలుగుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాట అండ్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అందరికీ శంకర్ నేత్రాలయ సర్వాన్ని నమస్కారం చెప్పినాను. నాకు తెలుగు చాలా బాగా తెలియదు, కొంచెం తెలుసు. ప్రపంచத்திலே ఇండియాలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ శంకర్ నేత్రాలయ మాత్రంగా ఉంది. అదేవిధంగా ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఎందుకు స్టార్ట్ అయిందినా, పేదవాళ్ళు 5 కిలోమీటర్ కూడా పోయి ఆపరేషన్ చేయలేదునా అవరి కోసం
మీరు ఇంటి దగ్గర గడప గడప అక్కడే ఆపరేషన్ చేసిందా ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ మన హాస్పిటల్ పద్మభూషణ్ ఫౌండర్ డాక్టర్ బద్రీనాథ్ గారు స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు వరకు మన హాస్పిటల్ చెన్నై యూనిట్ ఉంది, సెకండ్ యూనిట్ జార్ఖండ్లో ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ స్టార్టెడ్ ఫర్ తెలంగాణ, థర్డ్ యూనిట్ ఫర్ తెలంగాణ స్టేట్. అదేవిధంగా ఈ థర్డ్ యూనిట్ ముఖ్య కారణం ఎవరైనా మన ఇక్కడే పుట్టి పెరిగి ఉన్నారు. బాలాయింద్రు గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో అవరు ఎస్ఎన్ హోమ్ ట్రస్ట్ ప్రెసిడెంటాக ఉన్నారు. அவரே இந்த வரைக்கும் மேக்ஸிமம் 117 கேம்பில் நியர்லி மோர் தென் 80 கேம்ப்ஸ் కంప్లీటెడ్ అట్ ఆంధ్రా. அதுக்கு ముఖ్య కారణం ఎవరున్నా బాలా గారు தான். అదేవిధంగా తెలంగాణకు న్యూ బస్ బిల్డెడ్ బై ఎవరున్నా బాలా గారు. బట్ వన్ క్రెడిట్, మెయిన్ క్రెడిట్, ఫస్ట్ క్యాంప్ యాక్చువల్గా సార్ పట్నాలో మరి విలేజ్లో పెట్టాను. హైదరాబాద్లో ఎందుకోసం పెట్టినారన్నా ఫస్ట్ క్యాంప్ నేను ప్రూఫ్ ఇప్పుడు ఉన్న ప్రూఫ్ కూడా ఇస్తాను. ఈ రోజు వరకు 159 సర్జరీ కంప్లీట్ అయింది. అందరూ లోపల ఉన్నారు. మీరు ఎవడ ఉన్నాలో ఇర్రెస్పెక్టివ్ పర్సన్ గో అండ్ ఆస్క్ హౌ ఈజ్ హీ, దట్ ఈస్ ద ప్రూఫ్. ఓకేవా? అదేవిధంగా 2024 అప్ టు 2024 తెలంగాణకు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ క్యాంప్ ప్లేసు స్పాన్సర్ అన్నీ ఫుల్ అయింది. అదేవిధంగా 2025 కూడా రెడీ అయింది. 30 పీపుల్ వెయిటింగ్ ఫర్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కన్వే మై మెసేజ్. మేడం, మీరు ఫిలిం పీపుల్లో అందరూ ఏజ్డ్ పీపుల్ లేదు. ఇందుకోసం ఇంత దూరం ఉంది. 20 lakhs ఎక్స్పెన్స్ అయింది. బట్ మన మినిమం 100 పీపుల్కి ఆపరేషన్ చేస్తాను, చాలా సంతోషంగా ఉందని చెప్పినాను. ఇమ్మీడియట్లీ స్ప్రెడ్ ద పబ్లిక్. ఎన్నాళ్ళ కంట్రోలే చేయ ముడిలమ్మా. ఇంత మరి క్యాంప్ ఎక్కడమే నాకు చూడలేదు. రియలీ గుడ్. ద గ్రేట్ క్రెడిట్స్ గో టు ద ఫిలిం ఫెడరేషన్ అండ్ ఆల్ అండ్ టెలివిజన్ పీపుల్, ఎవ్రీ వన్. సుధీర్ గారు, సార్ గారు, డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, లైన్స్ అందరూ ఈ స్టేడియం ఎవరు ఇస్తారో అవరు అందరికీ నేను ధన్వంతరి ఇన్స్పెన్స్ థ్యాంక్స్. యా, ధన్వంతరి చాలా ధన్వంతరి చెప్పినాను. ధన్యవాదాలు, థ్యాంక్స్, నండ్రి నేను చెప్పినాను. ఓకేవా? ఐ విల్ ట్రై టు కమ్ అగైన్ హియర్. థ్యాంక్ యూ సార్. ఈ క్యాంప్ భారీ సక్సెస్ అయింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాంప్ ఇక్కడ మన టీవీ ఫెడరేషన్ సభ్యులు కావాలని చెప్పేసి సుమా గారు ఫస్ట్ మాకు తెలియజేయడం జరిగింది. మేడం చెప్పినప్పుడు ఈ ప్లేస్ కోసం మేము మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మినిస్టర్ గారు వెంటనే ఈ విషయం తెలియగానే సెక్రటరీకి తెలియజేసి ఈ క్యాంప్ని 10 days ఇక్కడ పెట్టుకోవడానికి మనం స్పెషల్గా పర్మిషన్ ఇప్పించారు. దీనికి మరొకసారి మినిస్టర్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సుమా కనకాల గారు, మేడం చాలా థ్యాంక్స్ మేడం. మా టెక్నీషియన్స్ టీవీ కార్యక్రమాలు 18-19 hours వర్క్ చేస్తారు. వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము హెల్త్ క్యాంప్స్ చాలా పెట్టాం, కానీ ఐకి సంబంధించి మేము ఎప్పుడూ పెట్టలేకపోయాం. కానీ మేడము శంకర్ నేత్రాలయ వరల్డ్ ఫస్ట్ క్లాస్ సంస్థ వాళ్ళ ద్వారా మా టెక్నీషియన్స్ అందరికీ క్యాట్రాక్ట్ సర్జరీ చేయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలా మాటా శ్రీనివాస్ గారు సార్ స్పాన్సర్ చేశారు. అలా శంకర్ నేత్రాలయ టీం వాళ్ళకి, అలాగే మన లయన్స్ క్లబ్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్యాంపు ఇంత భారీ సక్సెస్ చేసిన మా టీం సభ్యులకు కూడా, మా ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్స్. వేదికపైన పెద్దలు శ్రీనివాస్ గనగొని గారు, ఫౌండర్, ప్రెసిడెంట్ మాట మన అమెరికా తెలుగు అసోసియేషన్, వారు ఎంత గొప్పవారంటే మనకు దాదాపుగా 30 లక్షలు ఖర్చు పెట్టి ఈ శంకర్ నేత్రాలయ వాళ్ళని మొబిలైజ్ చేయడం, హైదరాబాద్లో మనందరికీ అవకాశం కల్పించడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే సుమా కనకాల గారు, అలాగే వారి యొక్క ఫెడరేషన్ సభ్యులందరికీ థ్యాంక్స్ అండి. దే హావ్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ప్రొవైడింగ్ ద ప్లేస్ అండ్ లాజిస్టిక్స్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయో. అంతేకాకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్, అలాగే లయన్స్ క్లబ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ వాళ్ళు, అంతేకాకుండా శంకర్ నేత్రాలయ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శంకర్ నేత్రాలయ వారు మనకు ఇంత చక్కగా మేజర్ సర్జరీస్ కూడా ఇక్కడ అంబులెన్స్లో అంబులెన్స్ పెట్టుకొని ఇంత దాదాపుగా 200 సర్జరీస్ ఫ్రీగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. క్యాట్రాక్ట్ అనేది మనకు అందరికీ తెలిసిందే, శుక్లాలు అంటే కంటి పొరలో లెన్స్ మసకబారడం అంటాం.
సో దీంతో పాటు దాదాపుగా మేము 2000 పేషెంట్స్ చూస్తే అందులో ఎక్కువ శాతం మనకు ఏదైతే లెన్స్ విజన్ ప్రాబ్లం ఉందో అది వచ్చారు. అంతే ఆ తర్వాత టెరిజియం లాంటి వాళ్ళు చాలామంది పేషెంట్స్ వచ్చారు. దాంతో గ్లాకోమా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అలా డిఫరెంట్ రోగస్తులు కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చాయి. అందులో మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్నెస్ ఉన్న 200 మందిని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈరోజు మన చెన్నై నుంచి వచ్చిన సర్జన్స్ తోటి పక్కనున్న ఆపరేషన్ థియేటర్లో సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఇందులో ఉన్న కాంప్లికేటెడ్ కేసెస్ను మేము శంకర్ నేత్రాలయ వారు చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ సబ్సిక్వెంట్గా ఉన్న సమస్యలను కూడా సాల్వ్ చేసే విధంగా చూసుకుంటారు. అంతేకాకుండా నేను ఇండియన్ కోఆర్డినేటర్గా హైదరాబాద్లో ఉంటూ నా హాస్పిటల్ కూడా ఇందిరా పార్క్ ఎదురుగా ఉంటుంది. నా ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఈ కంటి సమస్యల్లో ప్రాబ్లం వచ్చినా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. తద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ ఆపరేషన్ తర్వాత యూజువల్గా 0 ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఏం రావు. కానీ ఇన్ కేసు మీకు కొన్ని అజాగ్రత్తల వలన, కొన్ని సమస్యల వలన డయాబెటీస్ కంట్రోల్ లేకుండా, అలాగే హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకుండా కొన్ని సమస్యలు రావచ్చు. అలాంటప్పుడు మీరు నన్ను కన్సల్ట్ చేయండి. 24/7 365 డేస్ నేను హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. నా ఆర్గనైజేషన్ ద్వారా మిమ్మల్ని చెన్నై పంపించడమా లేకపోతే ఇక్కడే ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయడం అన్నది నేను చూసుకుంటాను. అంతేకాకుండా లయన్స్ క్లబ్ వాళ్ళు, డుండు ఐ హాస్పిటల్ వాళ్ళు మనకు రీఫ్రాక్షన్ టెస్ట్ దాదాపుగా 500 మంది చేశారు. అందులో 86 మందికి స్పెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్యూచర్లో మీకు ఇక్కడ మాట ఆర్గనైజేషన్ ద్వారా ఎలాగైతే అమెరికాలో దాదాపుగా 5,000 మంది ఎన్ఆర్ఐస్ మన భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారో, 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారు అక్కడ చేసే కార్యక్రమాలు కాకుండా ఇక్కడ ఆ ఎన్ఆర్ఐస్, ఆ ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఎన్ఆర్ఐస్ ఆ జన్మభూమి ప్రోగ్రాం దీని విధంగా గత 10 రోజుల నుంచి మేము వాళ్ళ ఊర్లలో విలేజ్ అడాప్షన్ క్యాంప్స్, ఐ సర్జికల్ క్యాంప్స్, అండ్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్, హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ ఉన్నాము. వరంగల్లో, ఆశాలపల్లిలో, గుంటూరులో, అలాగే నిన్న ఏలూరులో చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మా ప్రపోజల్ చాలా ఉన్నాయి. ఎన్ఆర్ఐస్ యొక్క సొంత గ్రామాలలో విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్స్తో పాటు వికలాంగులకు ఉచితంగా సర్జరీ చేసి వాళ్ళని సకలాంగులుగా చేయడం ఒకటి. రెండోది, ఈ ప్రపంచంలో మోస్ట్ నెగ్లెక్టెడ్ పీపుల్ అంటే యాచకులు, భిక్షగాళ్ళు. వాళ్ళని రఫ్ స్లీపర్స్ అంటాం. సో మేము స్ట్రీట్ మెడిసిన్ ద్వారా వాళ్ళని ఈ రోడ్లపైన కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ పికప్ చేసి మాటా ద్వారా వాళ్ళకి హెల్త్ అండ్ వెల్త్ అంటే ఫుడ్, క్లోత్స్, అలాగే మెడికల్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వికలాంగులకు అలాగే ఈ మన యాచకులకు కనీసం ఒక 10 బెడ్లు మా హాస్పిటల్లో మాట ఆధ్వర్యంలో కేటాయించబడి వాళ్ళకు ఉచితంగా శ్రీనివాస గణగన్ గారికి అలాగే ప్రదీప్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శివగారు ఏదో చెప్పారు, వెనకాల నా హెల్ప్ ఉందని. ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అన్నది తను ఎప్పుడు స్థాపించిందో కూడా నాకు తెలియదు. తనందుకు తను స్థాపించి ఇలాంటి కార్యక్రమాలు బోల్డ్ అని చేస్తూ వచ్చింది. ఇందులో ఈసువెత్తు సహాయం కూడా నాది లేదు. ఎప్పుడైనా వచ్చి నాకు చెప్తే అవునా వెరీ గుడ్, మంచి పని చేయి, బాగా చేయని చెప్పడం తప్ప. దాన్నే సాయం అంటారు సార్. అయ్యోయ్యో, పర్మిషన్ ఇవ్వడం నేను కొన్నిసార్లు పర్మిషన్ తీసుకోవాలి సార్ ఆవిడ దగ్గర. సో నాకు నిజంగా సుమగారు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ పెట్టి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాట ఎస్పెషల్లీ అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ గారితో కొలాబరేట్ అయ్యి, అలాగే మా అరుళ్ గారు ఎక్కడున్నారు, అరుళ్ గారితో కోఆర్డినేట్ అయ్యి, శంకర నేత్రాలయ వారి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి సుమగారు ఇంత పెద్ద కార్యక్రమం చేశారంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. కాలర్ ఎగరేచ్చుగా కొంచెం ఈరోజు చెప్పచ్చు. చాలామంది అడుగుతుంటారు మీరు సుమగారి భర్త కదా అని. అప్పుడు కొంచెం చిరాకు వచ్చేది, ఇల్లేంటి ఇలా అడుగుతున్నారని. ఇప్పుడు చెప్తా గర్వంగా. సారీ ఫర్ ద ఇంటరప్ట్ సార్. సుమా గారు ఒక స్టెప్ ఏమి స్టెప్ వచ్చినా అన్ని సక్సెస్ అయింది. ఎస్, అది గ్యారంటీ అనుకోండి.
ఇందాక చెప్తూ మధ్యలో ఆపేశాను. అదే చిరాకు వచ్చేది నాకు. ఎవరైనా అడిగితే ఏంటి రాజీవ్ కనకాల అనొచ్చు కదా, లేకపోతే దేవదాస్ కనకాల గారి అబ్బాయి అనొచ్చు కదా, సుమా కనకాల గారి హస్బెండ్ అంటారని. ఈరోజు గర్వంగా చెప్తున్నా, నేను సుమా కనకాల గారి హస్బెండ్నే. అయితే ఇక్కడ మిగతా లయన్స్ క్లబ్ వాళ్ళు అంటే వింటుంటే విన్నాను, అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ అమ్మాయిలు చాలామంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బోల్డ్ అంత సేవ, వాలంటీర్స్గా సేవ అందించడం నిజంగా గ్రేట్. అండ్ కోర్స్ ఇక్కడ అలాగే చాలామంది ఉన్నారు. మావాడు విజయ్, వీళ్ళందరూ కలిసి ఈ స్టేడియంని మంత్రి గారి దగ్గర తీసుకొని 10 రోజులు 11 రోజులు ఇవ్వడం అంటే మాటలు కాదు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, వీళ్ళు వెంటపడి సార్ మాకు ఇలా మంచి కార్యక్రమానికి కావాలంటే ఆయన కూడా సహృదయంతో ఈ పర్టికులర్ స్టేడియంని ఇవ్వడం. అంతేకాకుండా మాట శ్రీనివాస్ గారు, నేను ఏదో చిన్న క్యాంప్ సరదాగా ఏదో చేస్తారనుకున్నా చిన్న లెవెల్లో, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది అంచెలంచెలుగా పెద్దదైనా కానీ ఎక్కడా తగ్గకుండా అందరికీ ఓన్లీ ఫెడరేషను, టీవీ ఫెడరేషను, ఫిల్మ్ ఫెడరేషనే కాకుండా బయట జనాలకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారంటే మీరు చాలా గ్రేట్ సార్, నమస్కారం. అలాగే ఎక్కడ మేము చేస్తాము, ఇన్ని క్యాటరాక్ట్లు చేస్తాము, క్యాటరాక్టే అనుకున్నారు ముందు. అరుళ్ గారు చెప్తున్నారు, డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పారు, ఓన్లీ క్యాటరాక్ట్ కాదు ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి కూడా అడ్రస్ చేసామని. నిజంగా గ్రేట్ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ సార్. ఇందిరా పార్క్ దగ్గర ఎక్కడ సార్ మీ ఆఫీసు? ఆపోజిట్ టు ఇందిరా పార్క్, రవి హీలియోస్. ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఆయన నించొని దాదాపు 10 రోజులు 11 రోజుల నుంచి ఇక్కడ నించొని డిఫరెంట్ అంటే ఓన్లీ క్యాటరాక్ట్ కాకుండా మిగతావి కూడా అడ్రస్ చేస్తూ నించొని సేవ చేశారంటే ఆయనకు కూడా సార్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అలాగే మా అరుళ్ గారు, ఆయన వచ్చిరాని తెలుగులో కూడా చాలా అద్భుతమైన స్పీచ్ ఇస్తారు. అలా ఇవ్వడమే కాదు, మనిషి పట్టుదల. ఇక్కడికి రాకముందు అంటే బిఫోర్ ది క్యాంప్ స్టార్టెడ్ ఒకరోజు మా ఇంట్లో కలిశారు. ఆయన తెలుగులో చాలా వరకు మాట్లాడారు, బాగా మాట్లాడారు. ఆయన తాలూకు పట్టుదల అంటే, నేను డిఫరెంట్ క్యాంప్స్ చేశాను సార్, ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ బస్సు మీకోసం ఏర్పాటు చేస్తున్నాం, ఇట్ షుడ్ బి అ సక్సెస్ అన్నారు. అప్పుడు అనుకున్నది ఎంత అంటే, నేను విన్నది ఎంత అనుకున్నా అంటే 200 మంది వస్తే చాలు, 200 నుంచి 300 మంది వస్తే చాలా పెద్ద సక్సెస్ అనుకున్నారు. టుడే 2000 2000 మంది అంటే మాటలు కాదు, లీప్స్ అండ్ బౌండ్స్. అంటే దాదాపు 10 రెట్లు జనాలు వస్తే కూడా వాళ్ళు చేశారంటే సార్ உங்களுக்கு எங்களோட நன்றி நமஸ்காரம். సో యూ విల్ బీ హేల్ అండ్ హెల్దీ. వి విష్ దట్ యూ షుడ్ బి హేల్ అండ్ హెల్దీ. ఇంకా ఇలాంటి కార్యక్రమం బోల్డ్ అని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాస్ గారిని కూడా, సార్ మీరు అక్కడెక్కడో ఉన్నా కానీ మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్నవాడినైనా ఆశీస్సులు, చిన్నవాడినో కాదో తెలియదు కానీ ఆశీస్సులు మాత్రం ఉంటాయి. థ్యాంక్ యూ. మీ మాటకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇది నా మాట. కి సేవ చేయడానికి ప్రారంభించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక వేలాది విద్యార్థులు అక్కడికి వస్తున్నారు. అక్కడ ఎన్ని అసోసియేషన్లా కానీ వాళ్ళకు సేవ చేయడానికి సరిపోయే పరిస్థితి లేదు. నేను శ్రీనివాస్ గనుగోని ఇద్దరం కలిసి ఈ ఆర్గనైజేషన్ ఫౌండ్ చేసినాము. ఒక 20+ ఇయర్స్ మాకు డిఫరెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు ప్రజలకు కావాల్సింది ఏంటి, అక్కడ ఎన్ఆర్ఐస్ కావాల్సింది ఏంటిది, దాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తూ దాదాపు ఒక 15 రాష్ట్రాలలో యుఎస్లో మా సంబంధించిన మాట కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక 5,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఒక యుఎస్లోనే కాకుండా ఇండియాలో కూడా ఇదివరకు ఆర్గనైజేషన్స్ వచ్చి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 10 రోజులు సేవా కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయాయి. అట్లా కాకుండా మా సభ్యులు ఎవరు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళ ఊర్లో కొన్ని ప్రోగ్రామ్స్ని టేకప్ చేసి చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినాము. ఈ ఏప్రిల్లో మాకు ఉన్న కన్వెన్షన్ దృష్ట్యా ఈ దాదాపు ఒక 15 రోజులు ఈ మన మాట సంబంధించిన సేవా డేస్ చేయడము. దానిలో భాగంగానే ఈ క్యాంపు మన శంకర్ నేత్రాలయ గారితో, సుమా కనకాల గారి సహకారంతో అండ్ మన ఇండియా కోఆర్డినేటర్ విజయ్ గారు వీళ్ళందరి హెల్ప్తోని ఈ మెగా సక్సెస్ చేయడము. ఎందుకంటే మోర్ దెన్ సక్సెస్ అనేది ఏంటంటే మనము ఇక్కడ ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి హెల్ప్ చేయగలిగినాం.
ఇప్పుడు ఇదే స్ఫూర్తితోనే మా మాట మెంబర్స్ ఇంకా ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ముందుకొచ్చి ఇంకెన్నో క్యాంపులు, ఇప్పుడు మేము హెల్త్ క్యాంప్స్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు ఈ హెల్త్ సంబంధించినవి కాకుండా ఇక్కడ ప్రజలకు అవసరం ఉండేది వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక లాజిస్టిక్స్ అన్నీ సెట్ చేస్తే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది, వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది. అదే దాన్ని మనం ఓ టెంప్లెట్స్ తయారు చేసి అక్కడ ఉన్న మా మెంబర్స్ అందరికీ ప్రొవైడ్ చేయడము, వాళ్ళ ఊర్లోని దత్తత తీసుకొని అక్కడ కావాల్సిన సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేసినాము. మరోసారి అండి అరుణ్ గారికి ఓకే. సో అందరికీ మా ధన్యవాదాలు. గొప్పదైంది, సేవకి ఉపయోగపడేలాగైంది. సుమ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ శివ. నేను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ గురించి చెప్పడం అనేది అలవాటు, కానీ నా గురించి చెప్పడం అనేది వినడం చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. మీకు ఇవాళ ఒక టీ ఫ్రీ. అదే మా రెమ్యూనరేషన్. అదే మీ రెమ్యూనరేషన్. అయినా ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ కార్యక్రమాన్ని చేస్తున్న వాళ్ళు కానీ ఎవ్వరూ రెమ్యూనరేషన్ ఆశించి చేసేది కాదు. ఈరోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మానవత్వం అని అంటూ ఉంటాము. మానవత్వం అంటే ఏమిటో నేను చెప్తాను మీకు. అమెరికా వెళ్ళిపోయి హాయిగా ఉద్యోగం చేసేసుకుంటూ అక్కడ ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడే హాయిగా ఉండకుండా నేను ఇండియాలో ఉండే వాళ్ళ కోసం, ముఖ్యంగా నా తెలుగు ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, మంచి పని చెయ్యాలి అని అనుకోవడమే మన మాటా శ్రీనివాస్ గనుగోని గారి మానవత్వం. ఇది మానవత్వానికి నిదర్శనం అన్నమాట. అలాగే మాటా టీం మొత్తం ప్రదీప్ గారు, విజయ్ భాస్కర్ గారు హూ ఇస్ ఇండియా కోఆర్డినేటర్, వాళ్ళు కూడా హాయిగా వాళ్ళ వర్క్స్ చేసేసుకోవచ్చు, వాళ్ళ ఎంజాయ్మెంట్లు ఏమో చేసుకోవచ్చు. ఈ 10 రోజులు 11 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ చేశారే, ఇదే మానవత్వం అంటే. అండ్ ఎస్పెషలీ లయన్స్ క్లబ్ విజయ్ భాస్కర్ గారు దాన్ని రన్ చేస్తూ, అండ్ వారి టీమ్ మెంబర్స్ వాలంటీర్స్గా ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది డాక్టర్స్, చాలామంది స్టూడెంట్స్, వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ అన్నింటినీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ సర్వీస్ చేశారే, ఇదే మానవత్వం అంటే. రెడ్ క్రాస్ సంస్థ నుంచి స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. వాళ్ళు హాయిగా వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏ సినిమాలకో షికార్లకో వెళ్ళొచ్చు, ఫోన్లో వాళ్ళు వీడియోస్ చూసుకుంటూ కూర్చోవచ్చు, కానీ అవన్నీ చేయకుండా ఇక్కడికి వచ్చి బంగారు తల్లులు బంగారు తండ్రులు వచ్చి చేశారే, ఇది మానవత్వం అంటే. యు ఆర్ రియలీ అన్ ఇన్స్పిరేషన్. మీ గురించి మాట్లాడుతుంటే నాకు ఐఎమ్ రియలీ గెటింగ్ గూస్ బంప్స్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. పెద్దవాళ్ళు కొంచెం, ఇప్పుడు నేను పెద్దదాన్ని కాదనుకో, బట్ స్టిల్ మనలాంటి యూత్ అయినా ఇలా ఆలోచిస్తున్నాం కదా, మనం ఏదో మంచి చేయాలి, ఈ సొసైటీకి, ఈ సమాజానికి మనం కూడా నిలబడి చేయాలి అని మీలాంటి వాళ్ళు నెక్స్ట్ ఒక 20 years 30 years 40 years ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తారు అని ఆలోచించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది మానవత్వం అంటే. ముఖ్యంగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నటువంటి మన డాక్టర్ శ్రీదేవి గారు, ఆవిడ నేను మేడం 7:30 అయింది, ఎక్కడ వాలంటీర్స్ ఇంకా రాలేదు, వస్తున్నారు మేడం వస్తున్నారు, ఎక్కడున్నారు, దీన్ని నేను చెప్పేటువంటి నా టార్చర్లన్నీ పాపం భరించి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఆవిడ, అలాగే మన ప్రవీణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ 10 రోజుల పాటు ఈ క్యాంప్కి వాలంటీర్స్ లేకపోతే క్యాంప్ లేదండి. ఆ డాక్టర్స్ మీదకి జనాలు అందరూ వచ్చేస్తున్నారు, అందరికీ అవసరాలు ఉన్నాయి, అందరూ మమ్మల్ని చూడండి ముందు అంటున్నారు, కానీ వాటన్నిటినీ కూడా ఒక లైన్లో పెట్టి వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేసి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాలంటీర్స్ లేకపోతే ఈ క్యాంప్ జరిగేది కాదు. అలా చేసినటువంటి వీళ్ళిద్దరి మానవత్వానికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నేను ఎప్పుడైతే మన మాటా శ్రీనివాస్ గారు ఉజ్వల్ అనే అమెరికా కోఆర్డినేటర్ ద్వారా ఇలా ఒక కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు క్యాంప్ కోసం ఒక స్థలం కావాలి, టెలివిజన్ ఫెడరేషన్, ఫిల్మ్ ఫెడరేషన్లో ఉండేటువంటి మెంబర్స్ అందరికీ ఇది బాగా ఉపయోగపడాలి అని విజయ్ కుమార్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. రాకేష్ గారు, విజయ్ కుమార్ గారు, ఆ టెలివిజన్ ఫెడరేషన్ మెంబర్స్ అందరూ మాకెందుకు మేడం చేసుకుంటారు కదా అని అనుకోకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి వాళ్ళ పిఏతో మాట్లాడి ఈ 10 రోజుల పాటు, ఒక రోజుకే ఈ స్టేడియం కొన్ని లక్షల్లో ఉంటుంది రెంట్, అది నేను మీకు చెప్పక్కర్లేదు, అలాంటిది 10 రోజుల పాటు ఈ స్టేడియం వచ్చేలాగా చేసినటువంటి వారి మానవత్వానికి విజయ్ కుమార్ అండ్ అలాగే రాకేష్ గారు, టెలివిజన్ ఫెడరేషన్ ఇక్కడ వర్క్ చేసి కంప్లీట్గా ఈ 10 రోజుల పాటు కూర్చున్నటువంటి శరత్ అస్సలు రోజు ఆ చిరునవ్వుతో అక్కడ కూర్చొని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ డీటెయిల్స్ని రాసుకుంటున్న శరత్కి ఇది మానవత్వం అంటే. అండ్ ఫైనలీ మన శంకర్ నేత్రాలయ టీం, ఆ టీం మెంబర్స్ గురించి నేను ఒక్కసారి ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే ఆ డాక్టర్స్ ఎంత ఓపిక్గా చూశారో. నిజం చెప్పొద్దు, February 19th క్యాంప్ ఓపెనింగ్, February 18th నా కాళ్ళు వణికాయి, ఎందుకంటే 18వ తారీఖున ఇక్కడికి 400 మంది వచ్చేసారు. మేము అసలు ఇలాంటి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు.
శ్రీనివాస్ గారు చెప్పినట్టు టెలివిజన్ ఫెడరేషన్, ఫిలిం ఫెడరేషన్ అనుకొని ఆ తర్వాత మన అరుళ్ గారు వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఇంకా బయట కూడా పోస్టర్స్ ఇచ్చేయడంతో నార్మల్ పబ్లిక్ అందరూ వచ్చేసారు. ఎలా చేస్తాము అనేటువంటి ఒక కంగారు వచ్చింది. కానీ శంకర్ నేత్రాలయ టీం మేము చేస్తాము ఎంతమంది వచ్చినా అని చెప్పి రోజు డాక్టర్సే 9:30కి వచ్చేవాళ్ళు, ఇక్కడికి పేషెంట్స్ 4:30కి వచ్చి కూర్చునేవాళ్ళు పొద్దున. సో అలాంటి వాళ్ళందరినీ కేటర్ చేసినటువంటి డాక్టర్స్కి మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచెప్పాలి. అరుళ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ ఆఫ్ మీసు, గజేంద్ర కుమార్ వర్మ గారు డాక్టర్. ఈ డాక్టర్ గారు ఏంటండి బాబు, నేనైనా రోజుకి 4 ఎపిసోడ్లో 5 ఎపిసోడ్లో చేస్తాను, ఆయన రోజుకి 35 సర్జరీలు చేస్తారండి. మీకు అర్థమవుతుంది అసలు 30-35 సర్జరీస్. అండ్ అది కూడా ఇప్పటి వరకు వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఏ ఒక్క క్యాంప్లో కూడా ఇన్ఫెక్షన్ లేదు, ఇన్ఫెక్షన్ 0. ఇలాంటి క్యాంపులు నిర్వహించాలి అంటేనే చాలా రిస్క్తో కూడినటువంటి పని. ఎందుకంటే సర్జరీస్ చేయాలి, దాని తర్వాత 0 ఇన్ఫెక్షన్స్, అలాంటివన్నీ చేసినటువంటి గజేంద్ర కుమార్ గారికి, డాక్టర్ అభిషిక్త అండ్ డాక్టర్ సురభి బంగారు తల్లులు. నిజంగా వీళ్ళిద్దరూ రోజుకి 300-400 పేషెంట్స్ని వాళ్ళ ఓపికతో చూసి స్క్రీనింగ్ చేసినటువంటి వాళ్ళకి నిజంగా సెల్యూట్ టు బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ వర్క్లో ఉన్నారు. ఇదిగో మాట్లాడే మేమే పని తక్కువగా ఇక్కడిక్కడ తిరుగుతున్నాము. అలాగే రాజయ్య బైరామ్ గారు, రంజిత్ కుమార్ గారు, మోసెస్ గారు. ఈ రంజిత్ కుమార్ గారిని మోసెస్ గారిని మేము చంపేసాం, ఇద్దరిని కూడా. మాకు కావాలి, మాకు ఇంకా ఇవ్వండి టోకెన్స్ అని చెప్పి. అయినా వాళ్ళు అకామిడేట్ చేశారు వాళ్ళందరినీ. కృష్ణ చైతన్య గారు, జాన్ గారు, మిర్తున్ దాస్, గోపీనాథ్, ప్రశాంత్, శివకుమార్, భానుప్రసాద్, ఉదయ్ కిరణ్, కృష్ణమూర్తి, వెంకటేశన్, మురుగన్, సత్యరాజ్, మహేష్, ధర్మరాజ్, సూర్య, మురుగన్, ఏడుమలై, ఏడుకొండలు, సాల్మన్ అండ్ కుప్పారావు. వీళ్ళందరికీ ఒక్కసారి మీరు చప్పట్లతో మీ అభినందనలు తెలియచెప్తే. కొంతమంది మనకి ఆ మీసూ బస్ ఆపరేషన్ థియేటర్ లోపల స్టాఫ్ ఉన్నారు డాక్టర్ దగ్గర, మిగిలిన వాళ్ళందరూ స్క్రీనింగ్ దగ్గర ఉన్నారు, ఆప్థమాలజిస్టులు ఉన్నారు. ఇంతమంది కలిసి వర్క్ చేస్తేనే ఈ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇక మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పాలి. ఆవిడేదో చేస్తుంది నాకెందుకులే అనుకోకుండా నా వెన్నంటే ఉండి నన్ను సపోర్ట్ చేసినటువంటి రాజీవ్ కనకాల గారు. ఇది మానవత్వం అంటే. ఓహో, ఎలా ఇచ్చారా మీరు. స్టేడియం మనకి ఇచ్చినటువంటి డాక్టర్ సుజాత గారు అండ్ వారి టీంకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఫిలిం ఫెడరేషన్ వారికి మా స్పెషల్ థ్యాంక్స్ టు ద కంప్లీట్ టీమ్. అనిల్ కుమార్ గారు, దొరై గారు, అందరికీ. దగ్గర ఇప్పటి వరకు 158 సర్జరీల పైన పూర్తయ్యాయి. ఈరోజు ఇంకా సర్జరీలు పూర్తవగా ఆల్మోస్ట్ 200+ సర్జరీస్, క్యాటరాక్ట్ సర్జరీస్ ఈ 10 రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి చాలా పెద్ద క్యాంపుగా చరిత్రలోనే మిగులుతుంది మన తెలంగాణ మీసు క్యాంపు. నిజంగా కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్. అండ్ అరుళ్ గారు మీకు స్పెషల్ థ్యాంక్స్. ఇంత బాగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు. ఒక క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం చిన్న విషయం కాదండి. అంతమంది సైకాలజీని మేనేజ్ చేయాలి, అంతమంది మెంటాలిటీస్ని మేనేజ్ చేయాలి, అటు డాక్టర్స్ని, ఇటు వాలంటీర్స్ని, ఇటు క్యాంప్కి వచ్చినటువంటి పేషెంట్స్ని అన్నీ చేస్తున్నటువంటి అరుళ్ గారికి ధన్యవాదాలు. అండ్ అలాగే మా ప్రెస్ వాళ్ళు, మీరు గనక చెప్పకుండా ఉండుంటే ఈ విషయం బయటికి వెళ్ళేదే కాదు. దీన్ని ఇంత బాగా మీరు ప్రమోట్ చేసినందుకు మా మీడియా ప్రెస్ సోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్నందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకొకళ్ళ మానవత్వం గురించి చెప్పాలి. ఏదో 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లు, 4 గేమ్ షోలు చేసుకోవచ్చు కదా సుమా, నీకెందుకు ఇవన్నీ అని అనుకోకుండా చేసినటువంటి నన్ను నేను అక్నాలెడ్జ్ చేసుకుంటున్నాను. ఎస్. అండ్ అలాగే ఎఫ్ఎఫ్జే అనేటువంటి ఈ సంస్థ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా సుధీర్, నువ్వు గనక లేకపోయి ఉంటే ఈ కార్యక్రమం జరిగుండేదే కాదు. సో సుధీర్కి స్పెషల్ థ్యాంక్స్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంత బాగా మేనేజ్ చేసినందుకు. అండ్ అలాగే వరుణ్, నీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదండి, సంబంధం ఏమైనా ఉంటే చూడండి. అండ్ అలాగే ఎఫ్ఎఫ్జే టీంలో పనిచేస్తున్నటువంటి స్మిత అండ్ ఉజ్వల్, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. పేషెన్స్, నిజంగా మిమ్మల్ని అందరినీ పేషెన్స్ అని ఎందుకు అంటారో నాకు ఈరోజు ఈ క్యాంపుతో నాకు కరెక్ట్ నిర్వచనం దొరికింది. ఒక్కొక్కళ్ళు ఎంత ఓపిక్గా వెయిట్ చేశారండి. మీ అందరి ఓపికకి నిజంగా ధన్యవాదాలు. మీకు చిరాకులు కలిగి ఉంటాయి, కొంతసేపు ఎండలో కూర్చోవాల్సి వచ్చి ఉండొచ్చు, అయినా సరే ఓపిక్గా ఉండి మీరందరూ సర్జరీలు చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ సర్జరీస్ అన్నీ సక్సెస్ అయ్యి మీ కంటి చూపు 100% బాగుండాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.